వెల్కమ్ టు ది లియో. ఇటీవల షర్మిల మాటల యుద్ధం అయితే పెంచింది. ఎవరైతే తన అన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. మనందరికీ తెలుసు, అతి ప్రధానంగా వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి నిందితులను కాపాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి కుట్ర కోణం కూడా ఇందులో ఉందని ఆరోపణలు చేస్తూ వచ్చింది మనకు తెలుసు. అయితే తాజాగా షర్మిల ఇప్పుడు భారతిరెడ్డి మీద బాణం ఎక్కుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకనంటే గతంలో సోషల్ మీడియాలో షర్మిలను అత్యంత నీచంగా ఘోరంగా ద్వేషించడానికి భారతిరెడ్డినే ప్రధాన కారణం. భారతిరెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇచ్చిన స్క్రిప్టు ఆధారంగానే సోషల్ మీడియాలో షర్మిల మీద, తన భర్త మీద కూడా నీచాతి నీచంగా ట్రోల్స్ చేశారని ఒక ఆరోపణ అయితే ఉంది. తనకు అత్యంత సన్నిహితుల వద్ద ఆ షర్మిల కూడా బాధపడిందంట. భారతిరెడ్డే ఇలాంటి విష ప్రచారాలకి పుసుగొల్పడంతో బాధపడిందట. సరే, అదంతా గతం అయిపోయింది. ఇప్పుడు తాజాగా భారతిరెడ్డి మీద షర్మిల కొన్ని పెను సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు వివేకానందరెడ్డి హత్య కేసులో గొడ్డలి వేటు వెనుక అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారని మనందరం అనుకున్నాం. అయితే ఘటన గురించి ముందే జగన్మోహన్ రెడ్డికి తెలుసు అని కూడా మనం మాట్లాడుకున్నాం. అది మనం చెప్పడం కాదు, వాళ్ళు చేసిన ఆరోపణ. అయితే ఇప్పుడు తాజాగా ఈ వేటుకు సంబంధించి భారతిరెడ్డి పాత్ర ఏమైనా ఉందా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకనంటే ఈరోజు షర్మిల చేసిన వ్యాఖ్యలు అందుకే వాళ్ళే సింగిల్గా ఉండాలి, అందుకని అందరినీ గొడ్డలు తీసుకుని నరికేయండి, అందరినీ నరికేస్తే మీరే సింగిల్గా ఉంటారు, మీరే కింగులా ఉంటారు, అదేనా భారతిరెడ్డి స్ట్రాటజీ అని చెప్పి ఈరోజు షర్మిల మాట్లాడింది. మనకి గొడ్డలి అనగానే మొదలు గుర్తొచ్చే మాట ఏంటి? వివేకానందరెడ్డి హత్య కదా. మరి వివేకానందరెడ్డి హత్యకి ఇప్పుడు భారతిరెడ్డిని మా అందరినీ కూడా నరికేయాలి అని అనటానికి మధ్య సింక్ అవ్వట్లేదా? గొడ్డలి అనే ఓడిని ఈరోజు భారతిరెడ్డికి ఎందుకు అన్వయించింది అంటే, ఆ రోజు గొడ్డలి వేటు వెనక భారతిరెడ్డి హస్తం ఉందా? ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక అనుమానాలు ఈరోజు రాష్ట్ర ప్రజల్లో కలిగాయి. ఏదో ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే సరే పోనీలే, ప్రతిపక్షాలు ఏదో రాజకీయ స్వార్థం కోసం ఆరోపణలు చేస్తాయి అని కొట్టిపడేయచ్చు, అది సహజం, నేను దాన్ని కాదన్నాను. కానీ ఇక్కడ ఆరోపణ చేసింది ఎవరు? స్వయాన సొంత చెల్లి, జగన్మోహన్ రెడ్డితో పాటు రక్తం పంచుకు పుట్టినటువంటి సొంత చెల్లి. మొన్న సునీతను అలాగే రాజశేఖర్, అంటే ఎవరైతే వివేకానందరెడ్డి కూతురును అల్లుడు ఉన్నారో, ఆయన ఒక ఛానల్ డిబేట్లో పాల్గొన్న సమయంలో కూడా వాళ్ళు ఇదే అడిగారు. ఏమని? మీకు అంటే భారతిరెడ్డి హస్తం ఉంది అని మీకు ఏదైనా అనుమానం ఉందా? మీరు ఉందని మీరు చెప్పగలరా అంటే, ఎవిడెన్స్ లేకుండా అయితే మేము మాట్లాడం, కానీ ఆవిడని కూడా ఇంట్రాగేట్ చేయాలి సిబిఐ, ఇది ఒకటే మేము చెప్తాం, ఇంతకు మించి ఇంకా మేము చెప్పలేం అని ఒక మాట అన్నారు. సిబిఐ ఇంట్రాగేట్ చేయాలని చెప్పి, భారతిరెడ్డిని ఇంట్రాగేట్ చేయాలని చెప్పి సునీత చెప్పింది అంటే దాని వెనక ఉన్న అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఉన్నానండి, నన్ను ఎందుకు ఇంట్రాగేట్ చేయరు? మీరున్నారు, మిమ్మల్ని ఎందుకు చేయరు? ఎందుకంటే మీకు నాకు దాంట్లో సంబంధం లేదు కాబట్టి. ఎవరిని విచారిస్తారు? అందులో సంబంధం ఉన్న వాళ్ళని విచారిస్తారు. వాళ్ళు దోషా కాదనే తర్వాత వెళ్ళదు, అది పక్కన పెడదాం. సంబంధం ఉన్న వాళ్ళనే కదా విచారించేది. ఈరోజు సునీత బలంగా చెప్తుంది, భారతిరెడ్డిని విచారించాలి ఖచ్చితంగా, వివేక హత్య కేసులో భారతిరెడ్డిని విచారించాలి. మొదట్లో మేము నమ్మలేదని కూడా చెప్పింది. వాస్తవానికి తన సొంత అన్న గురించి మొన్న కొన్ని కఠోర నిజాలు చెప్పింది. ఒకసారి చూడండి, వాళ్ళు లేటెస్ట్గా ఇచ్చినటువంటి ఒక బిగ్ డిబేట్లో వివేక హత్య జరిగిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా పోసగుచ్చినట్టుగా వివరించడం జరిగింది. అవన్నీ కూడా ఒకసారి మీరు వింటే సిబిఐ విచారణ కూడా అక్కడ మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఏం జరిగింది, ఎలా దీన్ని మాయ చేయాలని చూశారు. చివరికి జగన్మోహన్ రెడ్డికి ఆ లెటర్ గురించి తెలిసినప్పటికీ కూడా అప్పట్లో మీడియాకు అబద్ధం చెప్పాడు, అదే విషయం గవర్నర్కు కూడా అబద్ధం చెప్పాడు అని స్వయంగా సునీతను రాజశేఖర్ ఇద్దరూ చెప్పారు లేఖ గురించి. అంటే ఇదొక అంటే ప్రీ ప్లానుడ్గా స్క్రిప్ట్ ప్రకారం సజ్జల రామకృష్ణారెడ్డిని అడిగితే స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడేయండి అన్నారంట. స్క్రిప్ట్లో ఏం రాసి ఉంటే ఆ రోజు అదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. సరే, ఏ రోజుకైనా అది జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోదా అంటే, అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే అప్పుడు అది జగన్మోహన్ రెడ్డి దాకా వస్తుంది. జగన్మోహన్ రెడ్డితో కూడా ఆగదు, భారతిరెడ్డి దాకా కూడా వెళుతుందని ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ శక్తిని అంతా ఉపయోగించి, తన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి మోడీ కాళ్ళ మీద పడి మరి అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడాడు? అంత దూలేముంది, పోతే పో నాకేముంది అని వదిలేయొచ్చు కదా. ఎందుకు వదల అవినాష్ రెడ్డిని? ఎందుకు వదలలేదంటే, అవినాష్ రెడ్డి వెళ్తే ఈయన దొరికిపోతాడేమోనని భయం. ఆ సునీత చెప్పేది అదే కదా, నువ్వు ఎందుకు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నావు, నీ పాత్ర బయటపడతానే కదా, అంతే కదా.
సో ఇప్పుడు షర్మిల చేసిన వ్యాఖ్యల్ని ఒకసారి మీకు లైవ్లో వినిపిస్తా, ఒకసారి వినండి. అవునండి, వాళ్ళే అధికారంలో ఉండాలి, వాళ్ళే గొడ్డలు తీసుకొని అందరినీ వాళ్ళకి అగేన్స్ట్గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి, వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలి. విన్నారు కదా, వాళ్ళే అధికారంలో ఉండాలి, వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలి, వాళ్ళకి అగెనెస్ట్గా మాట్లాడే వాళ్ళందరినీ గొడ్డలు తీసుకుని నరికేయాలి. ఎవరు అనేది చెప్పు తినండి. ఇదేనా భారతి గారి స్ట్రాటజీ? ఇదేనా? వినపడిందా? అంతే కదా, గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి, మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు అప్పుడు. విన్నారు కదా, భారతీరెడ్డి గారి స్ట్రాటజీ అదేనా? ఏది? గొడ్డలతో నరికేయటం. భారతీరెడ్డి గారి స్ట్రాటజీ ఏంటి? గొడ్డలు పట్టుకుని గొడ్డలతో నరికేయటమేనా? ఎవరు స్ట్రాటజీ అంటే ఏంటి? తర్వాత కూడా చెప్పింది కదా, మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు, గొడ్డలు పట్టుకుని నరికేస్తే తర్వాత మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు కదా, అదే కదా చెప్పింది. మరంటే పాత్ర ఉందా లేదా? ఆ రోజు వివేకానంద రెడ్డిపై గొడ్డలి వేటులో భారతీరెడ్డి పాత్ర ఉందా లేదా? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. షర్మిలేమి ఆధారాలు లేకుండా మాట్లాడదు. దానికి ఒక ఉదాహరణ చెప్తా. ఇందాక కొద్దిసేపటి క్రితం జగన్మోహన్ రెడ్డి తట్టాపుట్టా చదువుకుని విదేశాలకు పారిపోవడానికి పాస్పోర్ట్ సిద్ధం చేసుకుంటున్నాడని చెప్పి ఒక మాట మాట్లాడింది. అప్పుడు దాన్ని వైసీపీ నేతలందరూ ఖండించారు, సోషల్ మీడియాలో ఖండించారు. పొద్దున మాట్లాడింది షర్మిల. మధ్యాహ్నానికి నాంపల్లి కోర్టులో మే 15 లండన్ వెళ్తానికి జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ కావాలని పిటిషన్ వేశాడు. షర్మిల మాట్లాడింది నిజమా అబద్ధమా? మరి షర్మిల మీద విమర్శలు చేసిన వాళ్ళందరూ ఏం చేయాలి? షర్మిల చెప్పింది నిజమే కదా, పొద్దున్న మాట్లాడింది. మధ్యాహ్నానికి మీరు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు కదా, మే 15 జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళడానికి విత్ ఫ్యామిలీ వేశారు కదా. అంటే షర్మిల మాట్లాడితే ప్రతిదానికి ఒక ఆధారం ఉంటుంది. సో షర్మిల ఆవేదన కూడా ఒకసారి వినండి మీరు, ఎంత ఆవేదనతో మాట్లాడింది. అవునండి, వాళ్ళే అధికారంలో ఉండాలి, వాళ్ళే గొడ్డలు తీసుకొని అందరినీ వాళ్ళకి అగేన్స్ట్గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి, వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలి. ఇదేనా భారతి గారి స్ట్రాటజీ? ఇదేనా? అంతే కదా, గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి, మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు అప్పుడు. విన్నారు కదా, చాలా స్పష్టంగా ఇందులో పేరు చెప్పకుండా దాటవేసిన అంశం ఏమీ లేదు. భారతీరెడ్డి పేరును వాడటానికి ముందు, అంటే గొడ్డలతో నరికేయాలి అన్న తర్వాత భారతీరెడ్డి పేరు వాడిన తర్వాత మళ్ళీ అదే ఓడిని మళ్ళొక్కసారి రిపీట్ చేయడం కూడా చెప్పింది. మీకు ఎగనెస్ట్గా మాట్లాడిన వాళ్ళని, మీకు ఎదురు తిరిగిన వాళ్ళని అందరినీ గొడ్డలతో నరుక్కుంటూ వచ్చేయండి. ఎవరిలాగా? వివేకానంద రెడ్డి లాగా. అప్పుడు మీరే మిగులుతారు. మాట్లాడే వాళ్ళందరూ నరికేస్తే ఎవరు మిగులుతారు? వాళ్ళే మిగులుతారు, నరికిన వాళ్ళే మిగులుతారు. కాబట్టి మీరు సింగిల్ ప్లేయర్గా మిగలాలి, మీకు ఎవరు ఎదురు చెప్పకూడదు అంటే అందరినీ గొడ్డలతో నరికేయండి. అంటే షర్మిల ఉద్దేశం ఏంటంటే రేపు అవసరమైతే నా దాకా కూడా వస్తారు మీరు. సొంత బాబాయిని చేసిన వాళ్ళు సొంత చెల్లి దగ్గర రాలేలా? ఆ ఉద్దేశంతోనే చెప్పింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు వాడకుండా కేవలం భారతీరెడ్డి పేరు మాత్రమే షర్మిల వాడటం జరిగింది. అంటే మొన్న జరిగినటువంటి వివేక హత్య కేసులో తెర వెనుక ఏదో జరిగింది, దానికి భారతీరెడ్డికి ఏదో సంబంధం ఉంది అనే అనుమానాలు ఈరోజు చాలా బలంగా వస్తున్నాయి. దీన్ని బలపరిచే విధంగానే 2 రోజుల క్రితం వచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో సునీతారెడ్డి కూడా, ఎవరైతే వివేక కూతురు సునీత ఉందో ఆవిడ కూడా భారతీరెడ్డి పాత్రపై మీ అభిప్రాయం ఏంటంటే, ఆధారాలు లేకుండా మేము విమర్శ చేయదలుచుకోలేదు, అంటే మేము చెప్పాలనుకున్న ఆధారాలు లేవు కాబట్టి మేము ఇప్పుడు పేరు చెప్పడం కరెక్ట్ కాదు, బట్ భారతీరెడ్డి మీద సిబిఐ విచారణ జరగాలి. ఆ ఒక్క ఓడు చాలదా? భారతీరెడ్డి మీద సిబిఐ విచారణ జరగాలి అన్న పదాన్ని బట్టి మనకు అర్థం అవ్వట్లేదా? ఆవిడ పాత్ర ఉందో లేదో వాళ్ళు చెప్పకపోతే మాత్రం అర్థం కాదా? మీరు ఒక ఇంటర్వ్యూ చూడండి, ఈజీగా అర్థమైపోద్ది. ఆ రోజు వివేక హత్య జరిగిన తరువాత భారతీరెడ్డి వెళుతూ సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా పెట్టుకుని వెళ్ళి వివేక హత్య జరిగిన వెంటనే పరామర్శించడానికి సునీతకి ఏం చెప్పింది భారతీరెడ్డి? నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సజ్జల రామకృష్ణారెడ్డిని సంప్రదించు అని ఒక మాట చెప్తే అప్పుడు అర్థం కాలేదు సునీతకి. కానీ తరువాత అసలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హత్య జరిగినప్పుడు మాట్లాడిన స్క్రిప్టే రాసిచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి. కాబట్టి ఈ కుట్ర మొత్తం కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి ముందే తెలుసు. ఆయన అందులో భాగస్వామిడా కాదనేది మనం మాట్లాడట్లా. బట్ కుట్ర గురించి సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసు కాబట్టి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పు అంది. అంటే వాళ్ళకి వ్యతిరేకంగా సునీత తీసుకునే నిర్ణయాల్ని సజ్జల రామకృష్ణారెడ్డి బ్రేక్ వేస్తాడు. అందుకనే ముందు ఆయనకి చెప్పమని చెప్పింది.
సరే, తర్వాత విషయాలన్నీ కూడా వాళ్ళ కుటుంబానికి అర్థమయ్యాయండి. సో మొత్తంగా ఇప్పుడు ఎన్నికలకు ముందు ఏదైతే షర్మిల భారతీరెడ్డి మీద కొన్ని వ్యాఖ్యలు చేసిందో, ఇప్పటికే పులివెందులలో భారతీరెడ్డిని నిలదీయటం మొదలుపెట్టారు. పట్టాదారు పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో దగ్గర మొదలు పెడితే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని కూడా పలు ప్రాంతాల్లో భారతీరెడ్డి ఇప్పుడు దాకా అనుకుంది, నాకు ఎదురు లేదు, నాకు తిరుగులేదు, నేను జగన్మోహన్ రెడ్డి భార్యను, నేను ఒక ముఖ్యమంత్రికి భార్యను, వేల కోట్లకు అధిపతిరాల్ని, కాబట్టి నన్ను ఎవరు వేలెత్తి చెప్పరు అని ఆవిడ అనుకుంది పాపం మనసులో. కానీ నిన్న భర్త గురించి భార్యను నిలదీశారు. మా పాస్ పుస్తకాల మీద మీ ఆయన ఫోటోలు ఏంటమ్మా, చెప్పు నువ్వన్నా, మేము చెప్తే వినట్లా, నువ్వు చెప్పు. మా పాస్ పుస్తకాలు అవి, మా కష్టార్జితం, మా తల్లిదండ్రుల కష్టార్జితం, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు అని కొంతమంది, మిమ్మల్ని నమ్ముకుని పనులు చేసి ఈరోజు అప్పులు పాలైపోయి మెళ్ళ పుస్తలు కూడా తాకట్టు పెట్టుకున్నాం, బిల్లులు ఇవ్వలేదని మరికొంతమంది, సెంటు పట్టా ఇస్తానని చెప్పి మోసం చేసి ఈ రోజుకి మాకు స్థలాలు ఇవ్వలేదని మరికొంతమంది, ఇలా అందరూ కూడా భారతీరెడ్డిని నిలదీయటం మొదలుపెట్టారు. ఇప్పుడు స్వయంగా షర్మిలనే భారతీరెడ్డికి చెందినటువంటి ఈ భాగవతం మొత్తాన్ని కూడా బయటపెట్టింది. మొత్తంగా గొడ్డలి పోటుకు సంబంధించి ఇప్పుడు షర్మిల చేసిన వ్యాఖ్యలు అనేవి తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. వివేక హత్యకు భారతీరెడ్డికి ఏంటి సంబంధం అనేది ఇప్పుడు తాజాగా చర్చనీయాంశంగా మారింది. ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్నా ఈరోజు షర్మిల మాటలను ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మనమైతే ఉన్నారని మనమైతే చెప్పట్లా, కానీ షర్మిల ఏమంది, గొడ్డల పోటు గురించి చెప్పింది, కనపడే వాళ్ళందరినీ నరికేయటమే భారతీరెడ్డి పని అంది. అంటే కనపడే వాళ్ళందరినీ నరికేయటమే భారతీరెడ్డి పని అంటే అంతకుముందు జరిగిన ఘటనకు ఆవిడికి ఏదో లింక్ ఉందనే కదా, ఆదో కోవలోనే ఈ పని కూడా చేస్తుందని అర్థం వచ్చేటట్టే కదా మాట్లాడింది. సో కాబట్టి ఇదంతా కూడా నిజంగానే సునీత చెప్పినట్టుగా సిబిఐ విచారణ జరిగితే తప్ప వీళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలు అయితే బయటికి రావు. ఏది ఏమైనప్పటికీ షర్మిల రూపంలో జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి, ఈ గొడ్డలి పోటుకు సంబంధించి షర్మిల చేసిన వ్యాఖ్యలు అలా ఇలా కాదు, పులివెందులలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమానాలు లేపాయి. ఒక రకంగా వీళ్ళు కౌంటర్ కూడా ఇవ్వలేని పరిస్థితి. కౌంటర్ ఇచ్చే పరిస్థితి అయితే షర్మిల ఇంకా ఆధారాలు బయటపెట్టినా పెడద్ది, లేదా ఇంకా ఆరోపణలు పెంచినా పెంచుద్ది. ఆ రోజు హత్య జరిగిన తర్వాత చంద్రబాబు గారు చంపారని చెప్పి నరహాసుర రక్త చరిత్ర అని రాసింది భారతీరెడ్డినే సాక్షిలో. కానీ అది తప్పు అయినప్పుడు వైఎస్ఆర్ సుర రక్త చరిత్ర అని రాయలా, అవినాష్ సుర రక్త చరిత్ర అని రాయలా. ఎందుకు రాయలా? ఆ రోజు ఎందుకు రాశారు? తప్పు, మీరు క్షమాపణ చెప్పాలి కదా ఆ రోజు రాసిన తప్పుడు ఆర్టికల్కి. సో మొత్తంగా ఏది ఏమైనా ఇప్పుడు షర్మిల చేసిన వ్యాఖ్యలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి. మరి దీనికి రేపు సాక్షిలోనే కౌంటర్ ఇస్తారా, లేదా భారతీరెడ్డి డైరెక్ట్గా కౌంటర్ ఇస్తుందా, లేదా భారతీరెడ్డి తరపున ఒకరితో పుచ్చుకుని సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్లు ఇస్తారా, లేదా మీ బయట పబ్లిక్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇస్తాడా, ఎవరు కౌంటర్ ఇస్తారనేది చూద్దాం. ఎందుకంటే ఖచ్చితంగా ఈరోజు చేసిన ఆరోపణలకు వివేక హత్యకు ఏదో సంబంధం ఉందనే అనుమానాలు అయితే ఉన్నాయి. కాబట్టి మరి వైసీపీ నుంచి ఎటువంటి స్పందన వస్తుందో వేచి చూద్దాం.